ఈ జనవరి మాసము సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. ఇది మీకు తెలుసా? హలో ఆల్, నేను డాక్టర్ డివి వినీత్, సర్జికల్ ఆంకాలజిస్ట్. ఈ వీడియోలో మనం సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దాన్ని ఎర్లీగా ఎలా డిటెక్ట్ చేస్తాం అనేది డిస్కస్ చేద్దాం. ఈ సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే లో సోషియో ఎకనామిక్ స్టేటస్, ఇంకా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, ఇంకా హెచ్పివి వైరల్ ఇన్ఫెక్షన్, ఇంకా స్మోకింగ్, ఇమ్యూనోసప్రెషన్ ఆర్ సమ్ ఆఫ్ ద కాజెస్. సో మోస్ట్ కామన్ కాజ్ ఏదైనా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్. ఈ పర్సిస్టెంట్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఒక 10 to 15 years తర్వాత ఈ సర్వైకల్ క్యాన్సర్ డెవలప్ అవుతుంది. సో మనం ఎర్లీగా దీన్ని డిటెక్ట్ చేయగలిగితే వీ కెన్ ఎఫెక్టివ్లీ క్యూర్ సర్వైకల్ క్యాన్సర్. దేర్ ఆర్ 2 స్క్రీనింగ్ మెథడ్స్. ఒకటేమో ప్యాప్స్మియర్, ఇంకోటి ఏంటంటే హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్. ఈ ప్యాప్స్మియర్ అనేది సింపుల్ టెస్ట్, అది పెయిన్లెస్ టెస్ట్. అది ఒక బ్రష్ లాగా ఉంటుంది. సో ఆ సర్విక్స్ రీజన్లో ఆ బ్రష్ని క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పి ఆ సెల్స్ ఏవైతే ఉన్నాయో అది తీసి ఎగ్జామిన్ చేస్తారు. దాంట్లో మనకి ఏమైనా అబ్నార్మల్ ఉంటే మనకి అప్పుడు ఫర్దర్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఈ రెండోది ఏంటంటే హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్. ఈ హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ అంటే దీంట్లో మనం హెచ్పివి డిఎన్ఏ వైరస్ ఏమైనా ఉంటే మనం డిటెక్ట్ చేయగలుగుతాం. సో ఈ టెస్ట్లు ఎప్పుడు చేస్తామంటే బిట్వీన్ 30 to 65 years ఈ ప్యాప్స్మియర్ అనేది ఎవ్రీ 3 yearsకి ఒకసారి చేయాలి. ప్యాప్స్మియర్ విత్ హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ ఎవ్రీ 5 years వన్స్ చేయాలి. సో ఇన్ దిస్ వే ఈ స్క్రీనింగ్ టెస్ట్ వల్ల మనం ప్రీ క్యాన్సర్ స్టేజ్, క్యాన్సర్ ముందు స్టేజ్లో ఐడెంటిఫై చేయగలిగితే మనం ఎఫెక్టివ్గా ట్రీట్ చేయగలుగుతాం, క్యూర్ కూడా వేయగలుగుతాం. థ్యాంక్ యూ.